హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం యూట్యూబ్లో ఎవరు చేయని స్నాక్ ఐటమ్ అయితే చేసుకుందాం. అదేంటంటే వెల్లుల్లి స్నాక్. నేను ఒక వెల్లుల్లి ఇది మొత్తాన్ని తీసుకున్నాను. ఇది మనం పొట్టయితే దీనిపైన ఉన్న పొట్టయితే తీసుకోవాలి. ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. అలానే ఒక గిన్నెలోకి నేను ఒక హాఫ్ గ్లాసు శనగపిండి అయితే తీసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అయితే ఉండాలి, లూజ్గా అయితే మనం చేసుకోకూడదు. మనం కొంచెం వాటర్ వేసుకొని దీన్ని అయితే కలుపుకుందాం. ఇలా అయితే మనం కలిపి పెట్టుకోవాలి. దీంట్లోకి మనం ఇప్పుడు కారం, అలానే సాల్ట్ ఒకసారి కలుపుకుందాం. సో దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి మనం ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ ఆయిల్ అయితే వేడైపోయింది కాబట్టి మనం పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే ఈ ఆయిల్లోకి వేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ వెల్లుల్లిపాయల్ని తీసేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయల్ని వీటిలో ఈ శనగపిండిలో మనం వేసుకోవాలి. డైరెక్ట్గా వేసుకొని ఇప్పుడు ఆయిల్లోకి, సేమ్ అదే ఆయిల్లోకి ఇవైతే మనం వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం రివర్స్ తీసుకొని ఆయిల్లోని ఫ్రై చేసుకుందాం. ఒకసారి ట్రై చేయండి. ఈ వెల్లుల్లిపాయ పకోడీ అనేది చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. వెల్లుల్లి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. సో మనం ఇప్పుడు వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి లేదా గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని సేమ్ అదే, అంటే ఆయిల్ చాలా వేడిగా ఉంది. సో జీడిపప్పు కూడా వేసుకుందాం.
ఇప్పుడు ఈ జీడిపప్పు కూడా తీసేసుకుందాం. సేమ్ అదే ఆయిల్లోకి కరివేపాకు కూడా తీసుకుందాం. ఈ కరివేపాకు కూడా తీసుకొని మనం గిన్నెలో అయితే వేసుకుందాం. ఈ వెల్లుల్లి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వెల్లుల్లి అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలానే మన స్కిన్ అనేది గ్లోగా అవ్వటానికి సహాయపడుతుంది. అలానే ఈజీ డైజెషన్ కూడా ఈ వెల్లుల్లి అనేది ఉపయోగపడుతుంది. సో హార్ట్ డిసీజ్ రాకుండా కూడా చాలా వరకు అదుపులో పెంచుతుంది. మీకు కనుక నేను చేసిన స్నాక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.